నాశనం అయిపోయాం. అవునా? నా కొడుకు పెళ్లి చేసుకుని పచ్చగా చక్కగా చిలక గోరింకల్లాగా ఉండే వాళ్ళిద్దరు, ఆ దరిద్రుడు చూపు పడ్డది, పాడైపోయింది వాడి సంసారం. ఆ దరిద్రురాలు చూపు పడ్డది, పాడైపోయింది సంసారం. మాట్లాడుతుంటారా? దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడినా ఎన్నో విలువ సంగతులు మాట్లాడతాడు. ఆయన మాటలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి. మరి ఆ తండ్రి మనతో ఏం మాట్లాడాలని ఈరోజు సిద్ధం చేసి పెట్టి ఉన్నాడు. మీరందరూ కూడా శ్రద్ధ కలిగి వినండి. ఈరోజు మీకు ఒక మంచి అంశాన్ని నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ వాక్యం నేను మీకు చెప్పడానికి గత 3 రోజుల క్రితం నాకు మరి ఆత్మ ప్రేరణ కలిగింది. ఎందుకో నేను వేరేది చదివి వేరేది చెప్పాలని చూసుకుంటే ఆ దేహం మొత్తంలో చిన్న భాగం అదే మన కన్ను. ఈ కన్ను గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కన్ను గురించి వాక్యంలో ఏమి రాసి పెట్టున్నాడో నిర్మించిన ఆయనకే అది తెలుసు. ఈ కన్ను యొక్క లోపమేంటో, ఈ కన్ను యొక్క శక్తి ఏంటో, ఈ 2 కన్నులు మనం అద్దంలో చూసుకుని మురిసిపోతుంటామే. నా కన్నులు పెద్దగా ఉన్నాయి, నా కన్నులు భలే అందంగా ఉన్నాయి, దానికి ఇంకొద్ది కాటికి పెట్టి అందంగా చేయాలి, సుర్మా పెట్టాలా, ఎండుమిరకాయలు పెట్టాలా, తగలబెట్టాలి ఆ కళ్ళని. ఆమేన్. కళ్ళకున్న జబ్బు అది. కన్ను, ఈ కన్ను గురించి దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నారు. మన దృష్టికి చాలా చిన్నగా అనిపించవచ్చు, మన దృష్టికి లెక్కలోనికి రాకపోవచ్చు ఈ కన్ను. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎంత చక్కగా ఈ కంటి గురించి మాట్లాడుతున్నారంటే, ఈ కన్నుల గురించి బైబిల్లో చాలా చక్కగా వివరించారు, వర్ణించారు. అనేక రెఫరెన్సెస్ ఉన్నాయి. కానీ అందులో మనకి కావలసినవి ఈరోజు తీసుకుని నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ కన్నుకున్న ప్రత్యేకత మీకు తెలుసా? దేవుడు ఎంత గొప్పగా దీన్ని సృష్టించాడంటే, మన చేతిలో ఉన్న ఫోన్స్కి 30 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్, అవునా, కెమెరాస్ ఉంటాయి. 64 మెగాపిక్సెల్. ఇంకా 1,50,000 పెట్టి ఫోన్ కొంటే 120 మెగాపిక్సెల్ ఇస్తాడు. దేనికి? క్లారిటీ పర్పస్, ఈ చిత్రాలను చూపించడానికి, ఈ ప్రకృతిని చూపించడానికి. లేకపోతే మనం ఫోటోలు తీసుకుని ఎడిట్ చేసుకుని చూసి మురిచిపోతుంటాం చూడు, కర్రీగా ఉన్నోడు కూడా తెల్లంగా కనపడుతుంటాడు ఎడిట్ చేయంగానే. మచ్చలు ఉన్న వాళ్ళకి కూడా నున్నంగా వచ్చేస్తుంది మేకప్ వేసినట్టు. అబ్బాయి చూసుకుని మురిసిపోతుంటారు. చాలామందికి జబ్బు ఉంటుంది కదా, చాలామందికి ఉంది యువతలో. పొద్దుగూకులు వాటిని చూసుకోవటమే. ఎంత 50 మెగాపిక్సెల్ కెమెరాతో తీసినవి. కానీ శాస్త్రవేత్తలు పరీక్షించి ఈ కన్నును లెక్కించి వాళ్ళు చెప్పింది ఏంటో తెలుసా? మీ కన్నుల సామర్థ్యము 576 మెగాపిక్సెల్ కలిగి ఉంటుంది అన్నారు. ఆమేన్. 1,50,000 పెట్టి ఫోన్ కొంటే 120 మెగాపిక్సెల్కి. అబ్బా ఏమి క్లారిటీ, ఎంత అద్భుతంగా ఉంది. నా చేతిలో ఏముంది? ఐఫోను. చుట్టూ ఏమున్నాయి? అప్పులు ఉన్నాయి. ఆమేన్. ఈరోజు అప్పులు చేసే కదా ఐఫోన్లన్నీ కొంటుంది. ఎవరో ఉన్నవాళ్ళు వచ్చేవాళ్ళు కొన్నారంటే అర్థం ఉంది. కొంతమంది సోకులు రాయళ్ళు, సోకులు గత్తెలు ఉంటారు. ఫోటోలు క్లారిటీ కోసం 1,50,000 పెట్టి అప్పు చేసి ఐఫోన్లు కొనే వాళ్ళు ఉన్నారు ఈరోజు. సమాజము ఎందుకు పాడవుతుందంటే, ఈ 120 మెగాపిక్సెల్ చూసుకుని మురిసిపోయి పాడవుతుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీ కన్ను పవర్ ఉందో చూసావా, అది 576 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగి ఉంటుంది. దేవుడిచ్చిన ఈ కెమెరాని నువ్వు వదిలేసి, దేవుడిచ్చిన ఈ పిక్చర్ ట్యూబ్ను వదిలేసి, ఏదో పనికిమాలిన మనసు చేసిన దాన్ని చూసుకుని మురిసిపోతున్నవే. నీ కను చూపు ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. అక్కడెక్కడో 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండలు కనపడతాయి ఇక్కడి నుంచి చూస్తే. అదే నీ సెల్ ఆన్ చేస్తే కనపడతాయా? నీ కెమెరా ఆన్ చేస్తే కనపడతాయా?
అంటే దేవుడు అంత సామర్థ్యంగా దీన్ని సృష్టించాడు. ఇంకొకటి తెలుసా, నువ్వు 2 లక్షలు పెట్టి కెమెరా కొన్నా, 2 లక్షలు పెట్టి ఫోన్ కొన్నా, ఒక్కసారిగా ఒక 100 రంగుల్ని చూపించగలదేమో లోపల ఉన్న ఆ పిక్చర్ ట్యూబ్ సామర్థ్యం. టీవీలో అయినా ఒక 1000 రంగుల్ని చూపెట్టగలదేమో, లేకపోతే 1,00,000 రంగుల్ని చూపెట్టగలదేమో. అదే మన కన్నంట 10 మిలియన్ రంగులు ఒకేసారి చూడగలదంట. ఆమేన్. ఎన్ని 10 మిలియన్స్ అంటే ఎంత తెలుసా? 1 మిలియను 10 లక్షలు. అలాంటి 10 లక్షలు అంటే 1,00,00,000 రంగులు ఒకసారి వేరు భాగాలుగా మన ఎదురు ప్రదర్శించబడిన చూడగలిగే అంత సత్తా ఈ కళ్ళకి ఇచ్చాడంట దేవుడు. ఈ కళ్ళకి ఇచ్చాడంట. ఈ కళ్ళకి ఇచ్చిన దేవుడు, ఈ కంటి గురించి మాట్లాడుతున్న దేవుడు అసలు ఈ కన్నుని ఏ విధంగా పోల్చాడో, ఎంత గొప్పగా పోల్చాడో లేకపోతే చెడ్డగా పోల్చాడో, అసలు వాక్యంలో దేవుడు నిర్మించిన దేవుడు, సృష్టికర్త, క్రియేటర్, ఈ కంటిని సృష్టించిన ఒక మహాశక్తి ఏమని మాట్లాడుతుందో కొత్త నిబంధనకు వచ్చేసేయండి అందరూ. లూకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనం ఒకసారి నాకు చదివి వినిపించండి దయచేసి. నీ దేహమునకు దీపము నీ కన్నే గనక, నీ కన్ను ఒకవేళ తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ దేహమునకు దీపము కన్నే గనక, నీ కన్ను కానీ తేటగా ఉంటే నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుందంట. అది చెడినదైతే నీ దేహమును చీకటి మయమై, నీ కన్ను బాగుంటే నీ దేహమంతా వెలుగ్గా ఉంటుందంట. నీ కన్ను కానీ చెడిపోతే నీ దేహమంతా చీకటి అయిపోతుందంట. నెక్స్ట్ 35లో ఏమంటున్నాడు చూడండి. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటై ఉండకుండా చూసుకొనుము. నీలోనున్న వెలుగు అంటే ఏంటిది? నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడినదైతే అంటే కంటికి శుక్లాలు రావటమా? చెడినదంటే కంటికి మచ్చలు రావటమా? లేకపోతే కళ్ళు పాడవపోవటమా? కంటికి పొరలు రావటమా? లేకపోతే కంటికి పుసులు గమ్మటమా? ఏంటిది చెడిపోవటం అంటే? కన్ను చెడిపోతే దేహమంతా చీకటైపోవటం ఏంటి? కన్ను చెడిపోతే దేహమంతా పాడైపోవటం ఏంటి? కన్ను బాగుంటే వెలుగుమయమైపోవటం ఏంటి? అసలు ఈ కన్నుకి, ఈ దేహానికి ఈ కన్నుని వెలుగుగా పెట్టాడంట దేవుడు. ఈ దేహానికి కన్నుని వెలుగుగా పెట్టాడంట. ఎంత గొప్ప దేవుడండి! ఇంత చిన్న కన్ను, అంతే కదా, మన దృష్టికి ఇంత చిన్న కన్ను ఈ దేహం మొత్తాన్ని పాడు చేస్తుందంట. ఈ దేహం మొత్తాన్ని చీకటికి నడిపిస్తుందంట. ఈ దేహం మొత్తాన్ని వెలుగుకి నడిపిస్తుందంట. ఈ దేహం మొత్తానికి అది ఒక పెద్ద శక్తిగా పనిచేస్తుందంట. అదే శాస్త్రవేత్తలు ఈ కన్నును పరీక్షించి ఏమని మాట్లాడారంటే, ఈ కన్ను ద్వారా చూసేవంట, ఈ చూపు ద్వారా కనపడేవంట, ఈ కంటి నుంచి చూసేవంట, ఈ కంటిలో ఉన్న నరాలు మెదడుకి అటాచ్ అయి ఉంటాయంట. ఈ కంటి నుంచి చూసిన దాన్ని మెదడుకి సిగ్నల్స్ ఇచ్చేస్తాయంట. ఈ మెదడుకి సిగ్నల్స్ ఇచ్చేసి ఆ లోపల ఉన్న అవయవాలన్నిటినీ స్పందించేటట్టు చేస్తాయంట. శాస్త్రవేత్తలు చెప్పారు ఈ మాట. ఆ లోపల ఉన్న అవయవాలన్నిటినీ టోటల్గా మనిషినే స్పందించేటట్టు చేస్తాయంట అవి. ఈ మధ్య శాస్త్రవేత్తలు చెప్పగానే ప్రపంచమంతా అబ్బా ఎంత గొప్ప విషయం చెప్పారండి అని శాస్త్రవేత్తలను పొగిడేస్తున్నారు. కానీ 2000 సంవత్సరాల క్రితం మన కొరకు వచ్చిన మహనీయుడు, మన కొరకు వచ్చిన మహాప్రభువు, మన కొరకు వచ్చిన ప్రాణదాత, మన కొరకు వచ్చిన లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏమని మాట్లాడారో మత్తయి సువార్త 18వ అధ్యాయము 9వ వచనం, క్షమించండి. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద ఉండి పారవేయము. నీ కన్ను ఒకవేళ నిన్ను అభ్యంతరపరుస్తుందా? ఎందుకంటే నీ కన్ను ద్వారా నీ అవయవాలన్నీ స్పందించే ప్రమాదం ఉంది. నీ కన్ను ద్వారా నీ అవయవాలన్నీ ఒకసారిగా పనితీరులోకి వచ్చేస్తున్నాయి. నువ్వు చూసిన చూపు నిన్ను స్పందింపజేస్తుంది. కనుక ఏమని మాట్లాడుతున్నాడంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికివేసేయి.
ఎందుకు పెరికి వేసుకునే అంత మాట దేవుడు మాట్లాడుతున్నాడు? మరి కన్ను లేకపోతే మాకు కనపడదు కదా ప్రభా, మేము గుడ్డి వాళ్ళం అయిపోతాం కదా ప్రభా, మా పరిస్థితి ఏంటి ప్రభా? మరి కన్నుని పెరికి వేయటం ఏంటంటే, ఆ కిందకు వస్తే మాట్లాడతాడు, నీ శరీరం అంతా నరకంలో పడటం కంటే కూడా గుడ్డివాడిగా నువ్వు పరలోకానికి వెళ్ళటం మేలని చెప్పి మాట్లాడతాడు అక్కడ. అసలు ఎందుకు మాట్లాడాడు ఆ మాట? ఆయన మాట మాట్లాడడానికి కారణం ఏంటి? ఈ కన్ను గురించి ఎందుకు ఎంత డీప్గా మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, మరలా అదే మత్తయి సువార్త 5వ అధ్యాయానికి వచ్చేసండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం నుంచి దయచేసి చదవండి. అదిగో యేసుక్రీస్తు ప్రభువారు సేవ చేస్తున్న కాలంలో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ మాట? శాస్త్రులతో, పరిచయాలతో మాట్లాడుతున్నాడు. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. ఎక్కడుంటుంది ఈ మాట? 10 ఆజ్ఞలలో ఉంటుంది. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, నీ పొరుగువానిది ఏది దొంగలించొద్దు. అవునా? ఇవన్నీ కూడా 10 ఆజ్ఞలలో ధర్మశాస్త్రంలో కనపడతాయి. ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేయొద్దనే మాట మీరు విన్నారు కదా. ఇక్కడ పైన చూస్తేనేమో ఇది 18వ అధ్యాయం 9వ వచనంలో నీ కన్ను ఒకవేళ నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికివేసి ఏమంటున్నాడు? పీకి వేసుకోమంటున్నాడు, తీసేసుకోమంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే, నీ కన్ను ఒకవేళ నిన్ను అభ్యంతరపరిస్తే నీ కన్నును పోగొట్టుకోమంటున్నాడు. ఎవరన్నా సాహసం చేస్తారా? ఎందుకన్నాడు ఆ మాట? యేసుక్రీస్తు ఏ మాట మాట్లాడినా చాలా అర్థవంతంగా ఉంటుంది, చాలా ఉన్నతంగా ఉంటుంది, అది అద్భుతంగా ఉంటుంది. వ్యభిచారం చేయవద్దనే మాట మీరు ధర్మశాస్త్రంలో విన్నారు కదా. అయితే తండ్రి పంపించి నాకు కొన్ని విషయాలు చెప్పాడు. మీరిప్పుడు చేయవలసినది ఏంటంటే, మీరిప్పటి నుంచి ఉండవలసిన విధానం ఏంటంటే, ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారం చేస్తేనే, కార్యం జరిగితేనే, అది దొంగతనం అయితే, అది వ్యభిచారం అయితే పట్టుకోవాలి, పట్టుకుని రాళ్లతో కొట్టి చంపాలి. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడు వినండి. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారించుచున్నాడు. ఆమేన్. కన్నుని ఎందుకు పెరికి వేసుకోమన్నాడంటే, కన్నుని ఎందుకు పీకి వేసుకోమన్నాడంటే, ఒరే నువ్వు చూసే చూపులో, స్త్రీలే కానీ పురుషులే కానీ, పురుషుల్ని కోడి చేశారని వాళ్ళని అనుకోబాకండి, స్త్రీలల్లో కూడా ఉన్నారు. మీరు ఒకవేళ మీరు చూసే చూపులో కామం చూపు చూస్తే, మీ చూపులో అంతే కదా, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు అలా రోడ్డు మీద నడిచిపోతుంటారు. ఓ 4 జులాయి గాళ్ళు అక్కడ నుంచుంటారు. నుంచుని ఏమంటారు? అబ్బా ఏముందిరా, ఏమంటారు? వాడికి రియాక్షన్ మొదలైంది. వాడు ఇంకా ప్రయత్నం చేస్తుంటాడు మాట్లాడటానికో, ఫోన్ నెంబర్లు తీసుకోవటానికో. లేదా 4 జ్ఞానం లేని స్త్రీలు ఇంటి దగ్గర రోడ్లను వీధిలోనే పోతుంటాడు. వాడు ఏమున్నాడు? వాడు భలే ఉన్నాడు, వాడు అందంగా ఉన్నాడు అంటే, నీ చూపులో ఏమొచ్చేసింది? మార్పు వచ్చేసింది. చూపులో మార్పు వచ్చిన వెంటనే హృదయంలో కార్యం జరుగుతుంది, మనసు అటు వెళ్ళిపోతుంది. నీకు ఇవ్వబడిన భార్యని మర్చిపోయే పరిస్థితికి వచ్చేసింది, నీకు ఇవ్వబడిన భర్తను మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ మీదకి నీ మనసు వెళ్ళిపోతుందంటే ఏమైపోయింది తెలుసా? నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది. ఆమేన్. కన్ను అంటే ఏమనుకున్నారు? అబ్బా కళ్ళు భలేగున్నాయి, కళ్ళు భలేగున్నాయి, ఆనందపడకండి. ఆ కన్ను ఎంత భయంకరమైన స్థితికి మనిషిని తీసుకెళ్ళిపోతుందో. ఎప్పుడైతే అలా చూస్తామో మోహపు చూపు, వెంటనే అవయవాలు స్పందిస్తాయి. నీ మెదడు స్పందిస్తుంది, నీ గుండె స్పందిస్తుంది, నీ మనసు స్పందిస్తుంది. లవ్ ఎట్ చెప్పండి, కుర్రోళ్ళు ఉన్నారు కదర్రా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంట. అంటే మొట్టమొదటి చూపుకే అయ్యగారు ఏమయ్యాడు? బోల్తా పడిపోయాడు. అందుకే జీవితాంతం ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. జీవితాంతం దుఃఖం, బాధ. మా అమ్మ చెబితేం లేదే, మా నాన్న చెబితేం లేదే, మా అన్నయ్య చెబితేం లేదే, నా చుట్టుపక్కల వాళ్ళు చెబితేం లేదే, సంఘస్థులు చెబితేం లేదే. ఎందుకంటో నువ్వు మోహపు చూపు చూసావు. అందుకే అంటున్నాడు 18:9. ఇప్పుడు చదవండి ఒకసారి. 18వ అధ్యాయం 9వ వచనం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని తీసేసుకో. నీ కన్ను నిజంగా నీకు ఇవ్వబడింది కాకుండా ఇంకదేనన్నా కోరుకుంటుందా? అవ్వ ఏం చేసిందండి? అవ్వేమన్నా వ్యభిచారం చేసిందా? అవ్వేమన్నా దొంగతనం చేసిందా? అవ్వేమన్నా ఇంకొక తప్పుడు పని చేసిందా? ఆజ్ఞ అతిక్రమం అంటూ చేసిందా? ఏం చేసింది? దేవుడు తినొద్దన్నది తన కంటికి రమ్యంగా కనిపించింది. ఆమేన్. ఎక్కడి నుంచి మొదలైంది పాపం? ఎక్కడి నుంచి మొదలైంది? దేవుడు తినొద్దన్నప్పుడు అది పెంటలా కనబడింది అవ్వకి.
అది దాన్ని అసలు పట్టుకోవటానికి ఇష్టపడలా, తీసుకోవడానికి ఇష్టపడలా. కానీ అపవాదిగాడు ఎంటర్ అవ్వగానే, అవ్వ దగ్గరికి అపవాదిగాడు రాగానే అబ్బా పెంటగా కనపడింది, ఇప్పుడు ఎట్లా కనపడుతుంది? రమ్యముగా కనపడుతుంది. అందుకే కొంతమంది అపవాది సంబంధులు ఉంటారు. భర్త ఉన్నాగానే పక్కనోడు రమ్యంగా కనపడతాడు, భార్య ఉండగానే పక్కంత రమ్యంగా కనపడుతుంది. తర్వాత తలలు బగలు కొట్టుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి అబ్బా. అంతే కదా, చేసిన పాపాన్ని అనుభవించాలి. ఆమేన్. అందుకే మాట్లాడుతున్నాడు, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పెరికి నీ యొద్ద నుంచి తీసి పడవేయి. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయటం కంటే కూడా మిమ్మల్ని 1 కన్ను కలిగి అవిటివాడిగా జీవములోనికి ప్రవేశించండి. ఆమేన్. నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా? నీ కన్ను నువ్వు చూసిన వెంటనే అట్రాక్ట్ అయిపోతున్నావా? నీ కన్ను దేన్ని బట్టి అట్రాక్ట్ అవుతుంది? కొంతమందికి లోపల కొన్ని పిచ్చిలు ఉంటాయి. కోడి పందాలు చూడంగానే అట్రాక్ట్ అయ్యేవాడు ఒకడు, మందు చేసా చూడంగానే అట్రాక్ట్ అయ్యేవాడు ఒకడు, తర్వాత బెట్టింగులు చూడంగానే అట్రాక్ట్ అయ్యేవాడు ఒకడు, తర్వాత లాడ్జీలు చూడంగానే అట్రాక్ట్ అయ్యేవాడు ఒకడు, టీవీలు చూడంగానే అట్రాక్ట్ అయ్యేవాడు ఒకడు. నీ కన్ను నిన్నెటు నడిపిస్తుంది దేవుడు చెబుతున్నాడు. అందుకే నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగు. నీ కన్ను కానీ చెడినదైతే నీ దేహంలోనికి చీకటి వచ్చేస్తుందంట. నీ ప్రవర్తన ఎటువైపు వెళ్ళిపోతుంది, నీ నడవడికి ఎటువైపు వెళ్ళిపోతుంది, నీ నడక ఎటువైపు వెళ్ళిపోతుంది, నీ చూపులో వస్తుంది తేడా, మొట్టమొదటి తేడా. అందుకే దేవుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, ఏమన్నా తెలుసా? ఒక స్త్రీని మోహపు చూపు చూసిన వెంటనే హృదయంలో పాపం జరుగుతుందంట. తర్వాత వాడు దాని వెంటబడటం మొదలు పెడతాడు. వెంటబడిన వాడికి కుటుంబం గుర్తుంటుందా? పిల్లలు గుర్తుంటారా? అన్నదమ్ములు గుర్తుంటారా? ఎవరు గుర్తుంటారు? జీవితాలు పతన వ్యవస్థకు తీసుకెళ్ళిపోతాయి. ఇంకా ఏమంటున్నాడు? కంటిన్యూ చేయండి. 29 5:29 మరలా 5లో మాట్లాడుతున్నాడు చూడు. 18లో మనం చూసాం, మళ్ళీ 5లో మాట్లాడుతున్నాడు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పెరికి నీ యొద్ద నుంచి తీసివేయి. నీ కన్నుల ద్వారా నీ దేహాన్ని పాడు చేసుకుంటున్నావా? నీ చూపుల ద్వారా నీ దేహాన్ని రోగాలు పాలు చేసుకుంటున్నావా? నీ చూపుల ద్వారా నీ దేహాన్ని బంధాలకి విలువ లేకుండా చేసుకుంటున్నావా? నీ చూపుల ద్వారా కనిపించని దేవుడికి కనిపించని నీ హృదయాన్ని కనపరుస్తున్నావా? అంతే కదా. చాలామంది బయటికి బాగుంటారు కానీ హృదయం లోపల ఉంటుంది. చాలామంది. అందుకే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుణ్ణి చూస్తారంట. ఆమేన్. నీ హృదయం శుద్ధిగా ఉండాలి అంటే ఒక స్త్రీని మోహపు చూపు అన్నాడు చూడండి. మోహపు చూపు ద్వారా మొదలవుతుంది వ్యభిచారం. ఒకప్పుడు బయటికి కనపడితే రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు, ఇప్పుడు అవకాశం లేదు. నీ చూపుతో నువ్వు చేసే వ్యభిచారానికి తీర్పు ఉంటుంది. అందుకే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే నువ్వు పెరికి వేసుకో. అంటే పెరికి వేసుకునే పరిస్థితికి నువ్వు తెచ్చుకోకుండా నిన్ను నువ్వు జాగ్రత్తగా చేసుకో అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఇది తెలిసిన ఒక భక్తుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు చూడండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి దయచేసి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 1-2 వచనాలు. నేను నా కనులతో నిబంధన చేసుకుంటున్నాడంట యోబు గారు. చూడండి, ఎవరన్నా నిబంధన చేస్తే మనుషులతో నిబంధన చేస్తారు, ఎవరన్నా నిబంధన చేస్తే ఇంకేదన్నా విషయాలపైన నిబంధన చేసుకుంటారు. దేవుడికి మనిషికి మధ్యన నిబంధనలు జరుగుతాయి, అంతేనా? ప్రభా ఇప్పటి నుంచి నేను నీతిగా ఉండాలనుకుంటున్నాను, లేదా ప్రభా ఇప్పటి నుంచి నీ పని చేయాలనుకుంటున్నాను, లేదా ప్రభా ఇప్పటి నుంచి నీకు నచ్చినట్టుగా నేను బ్రతకాలనుకుంటున్నాను అనే నిబంధన దేవునితో మనుషులు చేసుకుంటారు, లేకపోతే మనుషులతో మనుషులు చేసుకుంటారు, లేకపోతే భార్యతో భర్త చేస్తుంది, భర్తతో భార్య చేసుకుంటారు, లేకపోతే తల్లిదండ్రులతో పిల్లలు చేసుకుంటారు నిబంధన. కానీ ఇక్కడ ఆయన కనులతో నిబంధన చేసుకుంటున్నాడంట. చూడండి యోబు గారు, ఎంత జ్ఞానండి. మనం ఎప్పుడన్నా చేసుకున్నాం ఆ కళ్ళతో? మోహంతో చేసుకుంటాం మనం. నేను సన్నులైట్ పెడతాను, అదిగో అప్పుడప్పుడు అక్కడ రోడ్ల మీద కొంతమంది కనపడతారు చూడండి, తోలు బీకేసిన కోడి ఉన్నట్టు ఉంటుంది ఎర్రంగా మొహము, మిగతా మెడ కాళ్ళు చేతులన్నీ నల్లంగా ఉంటాయి. ఏంద్ర ఈ మొహానికి ఏమైందిరా రంగు వేసుకున్నారంటే మొహం రంగు రావటానికి క్రీమ్ పెట్టుకున్నారంటే అది మొత్తానికి ఎసరు పెట్టింది. అది ఆపేసిన తర్వాత గొల్లలో మొహం అంతా తిక్క కుదిరింది. దేవుడు నీకు వచ్చిన అందం నీకు సరిపోదా? ఎదుటోళ్ళని అట్రాక్ట్ చేయడానికి మొహం ఎర్రంగా కావాలని పెట్టుకుందంట. ఒక ఆమెను మనం చూసాం మేము. ఆ మొహం ఎలాగుందో తెలుసా? చాలా దారుణంగా ఉంది. అది అమ్మగారి చీరలాగా ఉంది, పింక్ కలర్లో. నిజం. మిగతా అవయవాలన్నీ
నల్లంగా ఉన్నాయి. ఏం జరుగుతుంది? మనుషులు ఏం చేస్తున్నారు? నిబంధన ఎదుటివారిని ఆకర్షించటానికా? నిబంధనలు ఎదుటివారిని అట్రాక్ట్ చేయటానికా? కానీ భక్తుడు తన కన్నుతో నిబంధన చేసుకుంటున్నాడంట. తన కన్నుతో తాను నిబంధన చేసుకుంటున్నాడంట. ఏమన్నా తెలుసా? చదవండి మొదటి నుంచి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేనెలాగ చూస్తాను? కన్యకను చూసే మనసు నాకు లేదు. కన్యకని నేను చూడను. ఎందుకంటే చూస్తే మనసు దాని మీదకి వెళ్ళిపోద్ది, నేను చెడిపోయే అవకాశం ఉంటుంది. అలాగూ చేసిన ఎడల పరమందున్న దేవుడి ఎదుట ఏమదును? ఉన్నత స్థలములో ఉన్న సర్వశక్తిని స్వాస్థ్యము ఏమైపోతుంది? నేను స్వాస్థ్యంగా నన్ను నిర్మించుకున్నాడే, స్వాస్థ్యంగా నన్ను పుట్టించుకున్నాడే, నా తల్లికి కుమార్తెగా పుట్టవలసిన వాళ్ళు కుమారుడిగా బయటికి రప్పించాడే కుమార్తె బదులు. ఎందుకో తెలుసా? తన స్వాస్థ్యాలు తన పని చేయాలని, తన స్వాస్థ్యాలు తన గురించి మాట్లాడాలని, తన స్వాస్థ్యాలు తన గురించి చెప్పాలని. ఈ స్వాస్థ్యాన్ని దేనికి తగలబెడుతున్నారు? చూడంగానే అట్రాక్ట్ అయిపోతున్నారా? చూడంగానే మనసు పారేసుకుంటున్నారా? చూడంగానే మనసు గజిబిజి చేసుకుంటున్నారా? లవ్ ఎస్ట్ ఫస్ట్ సైట్ అంటున్నారా? దారుణం. క్రైస్తవ కుటుంబాలలో జరుగుతున్నాయి పరిస్థితులు ఇవి. అందుకే దేవుడు మాట్లాడిస్తున్నాడు, మీ కనులతో మీరు నిబంధన చేసుకోవాలి. ఆయన నిబంధన చేసుకున్నాడంట యోబు గారు. ఏమన్నా తెలుసా? నా కనులతో నేను కన్యను చూడను. చూస్తే నా హృదయంలో ఆశలు రేగుతాయి, చూస్తే నా తలంపులు చెడిపోతాయి, చూస్తే నా మనసు పాడైపోతుంది, చూస్తే నా మనసు గజిబిజి గందరగోళం అయిపోతుంది. ఎందుకంటే ఈ చూసే చూపును బట్టే హృదయం స్పందిస్తుంది. ఆమేన్. నువ్వు నిజంగా చెల్లిగా చూస్తే చెల్లిగానే అనిపిస్తుంది. నువ్వు నిజంగా వ్యర్థంగా చూస్తే వ్యర్థంగానే అనిపిస్తుంది. నువ్వు నిజంగా ఎలా ఊహించుకుంటే అలా కనపడుతుంది. భక్తులకు తెలిసింది ఈ విషయం. నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను, నేను కన్యకను చూడను. ఈరోజు క్రైస్తవులకి బొత్తిగా ఎందుకు భయం లేకుండా పోతుందంటే, ఇలాంటి వాక్యాలు చెప్పటం మర్చిపోయారు. ఎంతకాడికి నీకు ఆ రోగం ఉంది బాగైపోతావు, ఈ జబ్బు ఉంది బాగైపోతావు, ఈ రోగం ఉంది. డాక్టర్లు లేరా? దేవుడు చేయగలిగిన సామర్థ్యుడే. విశ్వాసంతో నువ్వు మోకరించి ప్రార్థన చేసుకున్న నీకు స్వస్థత జరుగుతుంది. అంతేగాని ఇవి చెబితే కదా క్రైస్తవ కుటుంబాలు బాగుపడేది, ఇవి చెబితే కదా నీ భక్తి జీవితం బాగుండేది, ఇవి చెబితే కదా యవనస్తులు బాగుండేవాళ్ళు, ఇవి చెబితే కదా యవనస్తులు. అందుకే చర్చి జరుగుతుంటుంది, యవనస్తులు వచ్చి చెల్లులు ఆడుతుంటారు ఇష్టం వచ్చినట్టు. వాడి కన్ను సంఘంలో కూడా చెడిపోతుంది. ఆమేన్. వాడి కన్ను సంఘంలో కూడా. ఎక్కువ అజ్ఞానంగా వాడకండి ఫోన్లు, ఎక్కడ పెడితే అక్కడ. నేను చెబుతున్నాను, మీకు మచ్చ తెచ్చి పెడుతుంది. ఏవో ఊరికొత్తేస్తుంటారు ఫోన్లు. ఆమేన్. కానీ ఈరోజు ఫోన్ని అందులో మంచి ఉంది చెడు ఉంది, కానీ చెడుకు ఉపయోగించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కడ చూసిన వార్తలండి. ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అంట, ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ అంట, వాట్సాప్లో ఫ్రెండ్స్ అంట. దేన్ని చూసి మోసం పోయేవారంటే ఫోటో ఏంటిది బాగా ఎడిట్ చేసి ఫోటోలు పెడతారు. దగ్గరికి వచ్చాయి. మొన్న చెన్నైలో ఇంతకుముందు గత 4-5 నెలల క్రితం జరిగింది అదే కదా. ఫేస్బుక్లో ఏదో ఫోటో పంపిస్తే ఫోటోని చూసి మంచిగా లవ్లో పడ్డంట. దగ్గరికి వచ్చిన తర్వాత నల్లంగా ఉందంట, అస్సలు పోలిక పొంతం లేదంట. ఏంది ఇదంటే, ఎడిట్ చేసి పెట్టాను, అయితే ఇప్పుడు నన్ను రిజెక్ట్ చేస్తావా, నీ మీద కేసు పెట్టేస్తాను, హెరాసింగ్ కేసు పెడతాను. అలాగా యోబు గారు కళ్ళతో నిబంధన చేసుకున్నాడంట. ఆయన ఎందుకు నిబంధన చేసుకున్నాడో తెలుసా? ఎందుకు ఆయనకు ఆలోచన వచ్చిందో తెలుసా? నిబంధన చేసుకోవాల్సినంత పరిస్థితి ఎందుకు వచ్చిందో యోబు గారికి తెలుసా? యోబు గారు నిబంధన చేసుకోవడంలో ఒక అర్థం ఉంది. తీయండి సామెతల గ్రంథము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం. యెహోవా చూపులు, యెహోవా చూపులు మనుషుల చూపులు, దేవుని చూపులు. అర్థమవుతుందా? ఇటు వినండి. మనుషుల చూపులు, దేవుని చూపులు. మనుషుల చూపులు ఏ విధంగా ఉంటాయి? ఎదుటి వారిని పాడు చేసే విధంగా ఉంటాయి. అవునా? చాలామంది పెద్దవాళ్ళు ఏడుస్తుంటారు కదా, వాళ్ళ చూపు పడ్డదండి మా కుటుంబం మీద, నాశనం అయిపోయాము. అవునా? నా కొడుకు పెళ్లి చేసుకుని పచ్చగా చక్కగా చిలక గోరింకల్లాగా ఉండే వాళ్ళిద్దరూ, ఆ దరిద్రుడు చూపు పడ్డది, పాడైపోయింది వాడి సంసారం. ఆ దరిద్రురాలు చూపు పడ్డది, పాడైపోయింది సంసారం. మాట్లాడుతుంటారా? మొన్న ఒక 10 రోజుల కిందట నేను అట్టు తినటానికి వెళ్ళా. అంటే బయటికి వెళ్ళి ఇంక అక్కడే తినాల్సి వచ్చింది.
టిఫిన్ చేస్తూ ఒక గుడ్డు అట్టేయమని చెప్పా. వాడు వేరే వాళ్ళకిద్దరికి వేసాడు. నేను అక్కడ పక్కన స్టవ్ దగ్గర నిలబడి చూస్తున్న అట్టుని వేసే విధానం. వాళ్ళు నెల్లూరు వాళ్ళు కొంచెం కారము అన్నీ, కొత్తిమీర, ఉల్లిపాయ అన్నీ వేసేస్తారు. చూస్తున్నా. ఆ తర్వాత ఇంక 2 వేసాడు, అవి ఇరిగిపోయినాయి మొత్తం. 3వది నాకు వేస్తున్నాడు. వాడు వేస్తా అంటాడు, అన్న నువ్వు చూడగా కన్నా. ఒరే ఏమైంది నేను చూస్తే? నువ్వు చూసినప్పటి నుంచి అట్టు ఇరిగిపోతావు, నువ్వు గమనిస్తున్నావు లేదని. నువ్వు చూసినప్పటి నుంచి అట్టు ఇరిగిపోతున్నావు, నువ్వు గమనిస్తున్నావు లేదు. ఏమి ఇరగదలే, నువ్వు వెయ్యి అన్న. ఇంకా 2 వేసాడు, అవి ఇరిగిపోయినాయి. అన్న దయచేసి నువ్వు చూడగా కన్నాడు, పో నీకు వేస్తాను నేను చూస్తే అట్టు ఇరగటం ఏంటంటే అప్పుడు ఆడు చెబుతాడు, నరుడు చూపుకి కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి, నరుడు చూపుకి పతనం అయిపోతున్నారు, నరుడు చూపుకి బాగున్న చెట్టు కూడా ఎండిపోతుంది, నరుడు చూపుకి బాగున్న కుటుంబాలు కూడా నాశనం అయిపోతున్నాయి. ఏముంది వాడు చూస్తా ఒక్కసారి కన్నెట్లా చగిలిస్తాడు, కాపురం కథం. ఆమేన్. చూడండి, అంటే ఈ దృష్టి మీద, ఈ కన్ను మీద మనుషులకున్న అభిప్రాయం. కానీ దేవుడు కన్ను దృష్టి ఎలాగుంటుందో తెలుసా? దేవుడు చూపు ఎలాగుంటుందో తెలుసా? చదవండి ఒకసారి. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును, విశ్వాసఘాతకుల మాటలు ఆయన వ్యర్థం చేయును. దేవుని చూపులంట జ్ఞానము గలవాన్ని కాపాడతాయంట. మన చూపులైతే మనకిష్టం వచ్చిన దాని మీద వెతుకుతుంటాం, కానీ ఆయన చూపులు జ్ఞానము గలవాడు ఎక్కడున్నాడని వెతుకుతుంటాడంట. ఆమేన్. అప్పుడు కనపడ్డాడు యోబు గారు. నా కన్నులతో నేను నిబంధన చేసుకుందును, కన్యను నేను చూడను. ఎందుకంటే చూస్తే ఆ స్వాస్థ్యానికి నేను ఏమని సమాధానం చెప్పుకోవాలి? స్వాస్థ్యంగా ఉన్న నేను నా కన్న తండ్రికి, పరలోక తండ్రికి ఏమని చెప్పుకోవాలి నేను అని చెప్పి ఆయన జ్ఞానంగా మాట్లాడుతున్నాడు చూడు. అందుకే ఆ జ్ఞాని కనపడ్డాడు. ఆమేన్. ఆ జ్ఞాని అయిన యోబు గారు కనపడ్డాడు దేవుడి దృష్టికి. ఇంకా ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 2వ దినవృత్తాంతములు 10వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయం గలవారిని, చూడండి, ఆయన తన ఎడల యథార్థ హృదయం గలవారిని, నటించే వాళ్ళు కాదు, యథార్థంగా ఉండేవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. తన ఎడల యథార్థవంతులను కనుక్కోవటానికి లోకమంతా తిరుగుతుందంట తన కనుదృష్టి. ఆమేన్. కానీ ఇప్పుడు లోకమంతా మనుషుల కనులు ఎందుకు తిరుగుతున్నాయి? బ్యాంకాక్ బాగుంటుంది, అమెరికా బాగుంటుంది, లండన్ బాగుంటుంది, జపాన్ బాగుంటుంది, ఇంకో ఊరు బాగుంటుంది, అంతే కదా? అవునా? ఇక్కడ నెమ్మది లేదు, ఇంకో దగ్గరికి వెళ్ళి వెతుక్కుందాం సంతోషం ఎక్కడ ఉంటుందో. అంటే నీ కనులు దేనికి వెతుకుతున్నాయి? యెహోవా కనుదృష్టి ఇప్పుడు లోకమంతా ఎందుకు సంచరిస్తుంది? యథార్థవంతులను బలపరచటానికి. ఆమేన్. యథార్థవంతులను బలపరచటానికి. ఎవరన్నా మన చూపులు వేరే వాళ్ళని బలపరచడానికి ఉంటాయా? కొన్నిసార్లు కొంతమందికి చూపులతోనే సమాధానం చెప్పేస్తుంటాం మనం. ఎందుకో తెలుసా? చూపులు మాట్లాడతాయి, చూపులు అర్థం తెలియజేస్తాయి, చూపులు మెదడుకి ఇండికేషన్స్ ఇస్తాయి. ఆ చూపులతోనే నేడు ప్రపంచం పాడైపోతుంది. ఆమేన్. అందుకే దేవుడు అంటున్నాడు, యథార్థవంతులు, నీతిమంతులు, ఆయన కనుదృష్టి ఎప్పుడు వారినే వెతుకుతుందంట. వారినే వెతుకుతుంది, ఇంక చెడ్డోళ్ళని వదిలేస్తుందని మీరు ఏమన్నా సందేహం ఉందా? చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము లాస్ట్ మాట. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. 541 అంట పేజీ నెంబర్. చూడండి. యెహోవా కనులు ప్రతి స్థలము మీద ఉండును. యెహోవా కనులు ప్రతి స్థలం మీద ఉండును. చెడ్డవారిని మంచివారిని అవి చూస్తున్నాయంట. ఆమేన్. ఎందుకు చెప్పాడో తెలుసా? మత్తయి సువార్త 18:9వ వచనంలో ఏమని చెప్పాడు? నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎల్లా దాన్ని పెరికివేయి. ఎందుకు పెరికివేయమన్నాడు? నరకములో పడకుండా. ఎందుకు? పెరిగితే ఏమవుతుంది? ఒక కన్నుతైనా సరే స్వర్గంలోనికి. ఇప్పుడు మంచివారిని చూస్తున్నాయంట ఆయన కనులు, చెడ్డవారిని. ఒకసారి చదవండి 3వ వచనం మరలా, సామెతల గ్రంథము. యెహోవా కనులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచూ ఉండును. ఆమేన్. చెడ్డవారిని చూస్తాయంట,
మంచివారిని చూస్తాయంట. అందుకే చెడ్డవాడు తప్పించుకోలేడు, మంచివాడు తప్పించుకోలేదు. కొన్నిసార్లు మనం బాధపడదాం, ఇది చెడ్డవాడై ఉండి ఇంకా మనల్ని ఇంత ఇబ్బంది చేస్తున్నాడు ఏంటని. కానీ దేవుడు చూస్తాడు. ఆమేన్. దేవుడు చూస్తాడు. నీ కనులు నిజంగా యథార్థంగా నీతిగా న్యాయంగా నీ కనులు మంచివైతే నీకు స్వర్గాన్ని ఇస్తాడు. నీ కన్నులు చెడినవైతే ఒకవేళ మార్చుకోపోతే, పెరికి వేసుకోవటం అంటే అర్థం ఏంటి? కన్ను పీకేసుకున్నంత మాత్రాన క్యారెక్టర్ మారిద్దా? అర్థం ఏంటంటే నీ కన్నులకు వస్తున్న ఆనందాన్ని చంపుకుని నువ్వు మారటం. ఆమేన్. నీ కన్నులకు వస్తున్న ఆనందాన్ని చంపుకుని నీ కన్నులను సృష్టించైనా నువ్వు మనసు మార్చుకోవటం. ఆ మనసుదారు దేవునికి ఇష్టంగా యథార్థంగా ప్రకటమే వాగ్దానములన్నీ నెరవేర్చుచున్నాడు, నాలో నెరవేర్చుచున్నాడు. ఎక్కువ చదువుగా సైట్ వస్తుందేమో, కన్నులో నీళ్ళు వస్తే సైట్ పెరిగిద్దేమో, కన్నులో ఇంకేదైనా గుచ్చుకుంటే కన్ను పోద్దేమో అని వస్తుంది. మానవుని ఆత్మని నరకానికి తీసుకెళ్ళిపోతుంది. ఆమేన్. మానవుని ఆత్మని బ్రతికించగలదు, మానవుని ఆత్మని నరకానికి తీసుకెళ్ళదు. నీ కన్ను పాడవుతుందని బాధపడకు. నీ కన్ను ద్వారా నీ హృదయం ఎంత పాడైందో చెక్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన.